హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మామిడికాయ వంకాయ పప్పు సాంబార్ సూపర్గా ఉంటుంది కదండి కాంబినేషను. నాకైతే చాలా ఇష్టం మామిడికాయ వేస్ట్ చేసామంటే సాంబార్. అంటే ఎలా చేయాలో చూద్దామా? నా స్టైల్లో చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను అన్నది. ముందుగా అయితే చూడండి, కందిపప్పు తీసుకున్నాను, బాగా క్లీన్ చేసుకున్నాను. చూసారా, అందులో ఏమన్నా రాళ్ళు పురుగు ఏమన్నా ఉందేమో చూసుకొని బాగా కడిగేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాను గిన్నెలో. కొద్దిగా పసుపు అయితే వేసానండి, పప్పు తొందరగా ఉడుకుతుంది కదా. చూసారా, ఉడుకుతుంది, సగం ఉడికింది కదండి, బాగా ఉడికిపోతుంది. పసుపు వేసామంటే ముందుగానే తొందరగా ఉడికిపోతుంది అనమాట పప్పు. అదొక టిప్ అండి. చూస్తున్నారు కదా, మామిడికాయ సాంబార్ అంటే అబ్బా సూపర్గా ఉంటుంది. నా పప్పు అయితే ఉడికిపోయింది, చూసారు కదండి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. ఇందులో చిన్న నిమ్మపండు సైజులో చింతపండు, ఎందుకంటే మనం మామిడికాయ కూడా వేస్తున్నాం కదండి పులుపు, అందుకని కొంచెం చింతపండు తగ్గించే వేసుకుంటున్నాను. ఈరోజైతే మా వర్కర్స్కి భోజనం పెట్టాలండి, అందుకని కొంచెం పప్పు ఎక్కువగానే వేసాను నేను. చూస్తున్నారు కదా, మీకు తర్వాత వీడియో కూడా పెడతా, నేను ఏమేమి ఐటమ్స్ వాళ్ళకి పెట్టానన్నది చూపిస్తాను. పప్పు ఉడికిపోయింది, అది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాండిల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటిపట అనగానే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. సాంబార్కి ఇప్పుడు కానీ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందాక పప్పులో కొంచెం పసుపు వేసాం కదండి, ఇక్కడ కొద్దిగా వేసాను, అందుకని ఇక్కడ లైట్గా వేసాను. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడైతే టమోటా వేసుకుంటున్నాను. 2 టమోటాస్ అండి, చిన్నగా ఉన్నాయి, అందుకని 2 వేసుకున్నాను. ఇవి తగినంత ఉప్పు. బాగా టమోటా మగ్గాలి. వంకాయలు చూసారా, వంకాయలు కూడా ఒక టిప్ ఉంది, అది నేను సపరేట్గా షార్ట్లో పెడతాను. వైట్గా ఉన్నాయి చూసారండి, కలర్ చేంజ్ అవ్వలేదు ఎందుకు అన్నది తర్వాత నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. చూసారా, ఎక్కడ కానీ కలర్ మారలేదు. చూసారండి, ఎలా కట్ చేసుకున్నాం అలాగే ఉన్నాయి. సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సాంబార్కి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఎక్కడ కానీ చేంజ్ అనేది లేదు, అన్నీ వైట్గా ఉన్నాయి కదా. ఎందుకనేది టిప్ చెప్తాను. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను, నాకు తెలిసిన కాడికి చెప్తానన్నమాట. చూడండి, వంకాయ బాగా వేగుతుంది, మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసాం కాబట్టి చేదు అనేది ఏమి ఉండదు. ఇదిగో చూడండి, మామిడికాయ ముక్కలు అబ్బా ఎమ్మీగా ఉన్నాయి కదండి, పుల్లగా. ఈ సీజన్లో స్టార్టింగ్లో బాగుంటాయి కదండి మామిడికాయలు, మనం సాంబార్కి వాటికి చేసుకోవాలంటే ఊరిగాయకి కానీ సాంబార్కి కానీ. ముక్కలు అయితే వేసుకున్నాను, మీడియం సైజ్ కట్ చేసుకున్నాను, మరీ పొడవుగా కట్ చేసుకోలేదు. బాగా వేపేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఇలా తినేయాలనిపిస్తుంది అనమాట, మామిడికాయ తీసుకొని, అంత ఇష్టం అనమాట. చూసారా, బాగా వేగుతుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. చూసారుగా, సరిపోతుందండి. సాంబార్కి ఎక్కువ కారం ఉంటే బాగోదు కదండి. 2 స్పూన్స్ అది, 2 స్పూన్స్ ఇది వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మనం ఇంకా వాటర్ అంతా ఏం వేయలేదు కదా, లైట్గా అడుగడుతుంది, ఏం కాదు. పులుసు ఉడికేసరికి అంతా ఒకటి అయిపోతుంది. తగినంత వాటర్ వేసుకుంటున్నాను. చూసారా, మీలో ఎంతమందికి ఇష్టం మామిడికాయ సాంబార్ అంటే? ప్లేట్ పెట్టి 10 మినిట్స్ అలా ఉడకనిస్తున్నాను వంకాయ మామిడికాయని. ఈ లోపు అయితే పప్పు రుద్దేసుకుంటున్నాను. చూడండి, పప్పు బాగా మెత్తగా రుద్దేసుకున్నాను. చింతపండు అంతా కూడా ఉడికిపోయింది కదా, అందులో మెత్తబడిపోయింది బాగా. పప్పు అంతా మెత్తగా రుద్దేసుకున్నాను. చూడండి, మనం అది చేసుకొచ్చేసరికి ఇక్కడ ఇది నేను రెడీ అంటుంది. చూస్తున్నారుగా, వంకాయ మామిడికాయ ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం రుద్దుకున్న పప్పు వేసేసుకుందాం. బాండిల్ పైకి ఉంది, ఇంత పప్పు ఏం చేస్తారు సాంబార్ అంటారేమో. ఈరోజు అయితే ఒక 3-4 మెంబర్స్కి వర్కర్స్కి భోజనం పెట్టాలండి, అందుకని నేను ఎక్కువగా చేస్తున్నాను. చూస్తున్నారుగా, చాలా బాగుంటుంది సాంబార్. ఇది రాగి సంగటికి, రైస్కి, రోటీకి అన్నిటికీ బాగుంటుంది. సీజన్లోనే కదండి మామిడికాయ దొరుకుతుంది మనకి. ఈ సీజన్ మొత్తం బాగా లాగిచ్చేద్దాం మామిడికాయ సాంబార్ని.
చాలా వాటిల్లో వేసుకుంటాం కదండి. చికెన్లో వేసుకుంటాం, మునక్కాయ వేసుకుంటాం, ఇంకా వంకాయ, చాలా వాటిల్లో మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి బాగా కలిపేసుకున్నాను. వాటర్ వేసుకొని పప్పు కూడా అంతా ఉడికిపోతుంది. సాంబార్ గట్టి పడుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. చూసారుగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. బాగా నచ్చినట్లయితే షేర్ కొట్టండి. నేనైతే ఇలా చేసుకుంటాను.